హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అనిల్. ఈరోజు విషయం ఏంటంటే, తెలుగు 2 రాష్ట్రాల్లో కలిచివేస్తున్నటువంటి ఒక విషయం ఏదైనా ఉందంటే, ఈ 4-5 రోజులుగా వైశ్యు అనే అమ్మాయి అతి దారుణంగా కడుపులో 5 నెలల్లో బిడ్డ ఉందని తెలిసినా కూడా అతి కిరాతకంగా కట్టుకున్నోడే ఆ లావుని అయితే చంపేశాడండి. చాలా బాధాకరమైన విషయం. అయితే వాళ్ళ అత్తమామలో కూడా అతనికి ఏమి ఏ ఒక్కటే కూడా అల్లుడు ఏదంటే అది ఏంటంటే ఆస్తి కానీ కట్నం కానీ ఏదైనా సరే ఇచ్చారు. అయినా సరే అతనికి ఇంకా కట్నం మీద ఆస్తోని కట్నం మీద ఇంకా ఆస్తోని అతను ఏంటంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న లావుని చంపేశారండి. అయితే నేను ఆ విషయం గురించి అంటే టాపిక్ గురించి అంటే కాకుండా ఈరోజు ఒక వ్యక్తిలో ఈ 2 లక్షణాలు కనిపిస్తే వాళ్ళకి మీరు అవాయిడ్ చేసేది మంచిది ఆ వ్యక్తిని. అంటే ఈ 2 విషయాలు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు లేకపోతే చచ్చిపోతా అని అంటారు. అలా అన్నోడికి అసలు లేదా పురుగుల మందు తాగేస్తానని అంటారు. అదేదో ప్రేమ అనుకొని మనం పుసుక్కున అమ్మాయి గల తల్లిదండ్రులు పుసుక్కున బిడ్డను అలా ఇవ్వడం అనేది అస్సలు అనేది చేయకూడదండి. అది ఫస్ట్ పాయింట్. ఎందుకంటే ఇది ఒక క్యారెక్టర్లో నేను చెప్తాను. ఈ విధంగా ఈ క్యారెక్టర్ ఉన్నవాడు మనిషి మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, అవసరమైతే అది దక్కకపోతే ఆడు ఏవైనా సూసైడ్ అయినా చేసుకుంటాడు. ఈ మైండ్ సెట్ గల వ్యక్తులు అలా రేపు పొద్దున ఏదన్నా కష్టం వచ్చినా సరే చచ్చిపోవడానికి ఆలోచిస్తారు. దాన్ని ఫేస్ చేయడానికి డేరింగ్ అనేది ఎక్కువగా ఉండదన్నమాట. అంటే అంత వీక్ మైండ్ సెట్ గల వ్యక్తులు అనమాట వాళ్ళు. అందువల్ల నువ్వు లేకపోతే చచ్చిపోతాను, నువ్వు లేకపోతే నీ కోసం ఏదేదో చేసేస్తాను అనే వ్యక్తులు మాత్రం మీరు అస్సలు నమ్మద్దు. ఇది ఫస్ట్ మైండ్ సెట్ అనమాట. సెకండ్ మైండ్ సెట్ కూడా ఇదే విధంగా ఉంటుంది. ఈ మైండ్ సెట్లో ఎలా ఉంటుందంటే, దీనికి ముందు దానికి పెద్ద తేడా ఉండదు, 2 ఒకేలా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడికి ఏదన్నా ఏంటంటే జరగకపోయింది అనుకోండి, చచ్చిపోతాడు కదా. ఈ సెకండ్ మైండ్ సెట్ అలా కాదు. అవసరమైతే చచ్చిపోతాడు, లేకపోతే యువతల వ్యక్తినైనా సరే చంపేస్తాడు. ఇది ఇంకా డేంజర్ అన్నమాట. ఇది నెక్స్ట్ లెవెల్. ఈ అతను కూడా ఆ చెత్తనాకులు కూడా అలాంటి మైండ్ సెట్ గలవుతాయి. పాపం చాలా మంచి అమ్మాయి, చాలా మంచి గుణగణాలు ఉన్నటువంటి అమ్మాయి పుసుకున్న చేయి చేతుల జీవితం నాశనం చేసాడు అతను. అయితే ఏంటంటే 2 మైండ్ సెట్ ఇప్పుడు చెప్పేశాను కదా. అయితే వీళ్ళు ఎలా ఉంటారంటే, అవసరమైతే ఇంట్లో వాళ్ళందరినీ చంపేయడానికి కూడా ఆలోచించరు. కాబట్టి ఇలాంటి మైండ్ సెట్తో ఉన్న వాళ్ళని వాడేదో మన గురించి అయితే ముందు మైండ్ సెట్లో అర్థం చేసి చెప్పాను కదా, నా గురించి చచ్చిపోయాడు, నేను లేకపోతే బతకలేను అనే జాలి చూపించి మనం ఎప్పుడు కూడా పుసుకుని ఆలోచించుకోకుండా మన ఇంటి ఆడపిల్లల్ని ఇవ్వకూడదని నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను. అలాగే ఆ అమ్మాయికి న్యాయం జరగాలని కోరుకుందాం. యాక్చువల్లీ ఈ ఛానల్ ఉద్దేశం ఏంటంటే, నా ఛానల్లో ఎలాంటి వీడియోలు పెడతానని నేను అస్సలు అనుకోలేదు. యాక్చువల్లీ ఇది తల్లిదండ్రులు ఉద్దేశించి వాళ్ళు ఏదన్నా కొంచెం ఇంకో రకంగా ఆలోచిస్తారనే ఉద్దేశంతో చేశాను. కానీ లేదు అంటే తల్లిదండ్రులు ఈ విధంగా ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళ గురించి కొంచెం జాగ్రత్త పడతారనే ఉద్దేశంతోనే నేనైతే ఈ వీడియోని చేస్తున్నాను. అంటే నువ్వు లేకపోతే చచ్చిపోతాను, లేకపోతే అన్నోళ్ళే అస్సలు మీరు నమ్మొద్దు.
ఎందుకంటే వాళ్ళకి అసలు ఏదైనా సమస్య వస్తే గుండె ధైర్యం అనేది ఉండదు. లేకపోతే ఆడన్నా చేస్తాడు, యువతల వాళ్ళన్నా చంపేస్తారు. ఈ రెండు ప్రమాదమే. ఈ రెండు మైండ్ సెట్లు ఉన్నోళ్ళు కూడా ప్రమాదమే. ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పు కూడా ఇదే. వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ అబ్బాయి నా గురించి మందాటి తాగేశాడు, అంతే నేను ఎంతో ప్రేమ అనుకొని వాళ్ళు కొంచెం ఆలోచించకుండా ఆ అమ్మాయికి పెళ్లి చేసేయడం వల్ల వాడు ఇప్పుడు ఈరోజు కట్నం గురించి ఆ కట్టుకున్న వాళ్ళ ఆవిడని చంపేశాడు. ఇది చాలా బాధాకరమైన విషయం. అంటే తల్లిదండ్రులు నేనేమంటున్నాను అంటే ఇలాంటి విషయంలో కొంచెం ఈ మైండ్ సెట్ వాళ్ళు ఉన్న వ్యక్తులకి కొంచెం దూరంగా ఉండాలని ఈ వీడియో ద్వారా చెప్తున్నాను. పుసుక్కున పురుగుల మందు తాగేస్తాను, నువ్వు లేకపోతే బతకలేను అని ఉన్నోడిని గుడ్డిగా నమ్మకూడదని ఈ వీడియో చేస్తానని తప్ప ఇంకే ఉద్దేశం అనేది కాదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆ అమ్మాయికి న్యాయం జరగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.